పిల్లలు అక్కడ ఏం జరుగుతుందమ్మా? భూమి ఏం చేస్తుంది? గుడ్. భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారమ్మా? ఏమంటారు? భూభ్రమణం. గుడ్, బాగా చెప్పారు. అలాగే భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది కదా, సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? భూపరిభ్రమణం. గుడ్, బాగా చెప్పారు. ఇలా తిరుగుతున్నారు కదా. ఇప్పుడు చూడండి రా, ఇప్పుడు ఏం జరిగింది? సూర్యకిరణాలు ఎవరి మీద పడుతున్నాయి? భూమి మీద పడుతుంది, కానీ చంద్రుడి మీద పడడం లేదు. ఇలా భూమి మీద పడిన కాంతి నీడ చంద్రుని మీద పడుతుంది కదా. ఇప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుందిరా? గుడ్. ఏ గ్రహణం పడుతుంది? గుడ్, బాగా చెప్పారు పిల్లలు. అయితే చంద్రగ్రహణానికి ఒక లైన్ మీద ఉంది కదా. ఫస్ట్ ఎవరున్నారు? సూర్యుడు, తర్వాత సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీద వచ్చారు, అంటే ఒకే లైన్ మీద వచ్చారు కదా. ఇప్పుడు మధ్యలో మనకి ఎవరున్నారు? గుడ్. మనం గుర్తుంచుకోవాల్సింది అది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు మనకి ఏ గ్రహణం ఏర్పడుతుంది? చంద్రగ్రహణం. గుడ్. అర్థమైంది కదా.